జై లలితాంబికాయే నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ముందుగా అందరికీ శుభోదయం అండి. మన బంగారు లలితమ్మ గురించి 71వ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందామండి. ఒక్కటి గుర్తుంచుకోండి, లలితా సహస్రనామం తాలూకా అర్థాలు తెలుసుకోవడము అంటే సాక్షాత్తు శ్రీ లలితా పరమేశ్వరి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడము. అందుకని తప్పకుండా ఎవరైతే లలితమ్మని చాలా మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో తప్పకుండా అర్థాలు తెలుసుకుని మనం చక్కగా లలిత పారాయణం చేసుకుని అమ్మకి ఇంకా చేరువవుదామండి. రాజరాజాచితారాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణత్కింకిణి మేఖలా. మన కన్న తల్లి అయిన లలితమ్మని చాలా పెద్ద దేవతలు, ఉదాహరణకి ఇంద్రుడు, కుబేరుడు, మను, చంద్రుడు, వీళ్ళందరూ కూడా లలితమ్మకి చాలా ప్రియమైన భక్తులండి. లలితమ్మని ఆరాధించుకోవాలనే సంకల్పంతోనే వీళ్ళందరూ శ్రీ విద్యని నేర్చుకున్నారు. అంటే వేరే వేరే పద్ధతుల్లో నేర్చుకుని అమ్మని చక్కగా రోజు ఆరాధన చేసుకున్న తర్వాతే వాళ్ళు బయటికి వెళ్ళి ఏ కార్యాన్నైనా చేస్తారండి. పెద్ద దేవుళ్ళకి అంటే ఇక్కడ గొప్ప దేవుళ్ళనే లలితమ్మ వారిని ఆరాధించుకుంటూ ఉంటారు. అంటే ఆ పని చక్కగా శుభప్రదంగా అంటే మంగళకరంగా అయిపోతుంది, ఎలాంటి విఘ్నాలు లేకుండా. అలాగే పూర్వకాలంలోని పెద్ద పెద్ద రాజులు, ఛత్రపతి శివాజీ కానీ వీళ్ళందరూ కూడా దుర్గమ్మని జై దుర్గే జై అంబే అనుకుంటూ ఉండేవారు. వాళ్ళు దుర్గాదేవిని నిత్య ఆరాధన అంటే యుద్ధాలకి కానీ వాళ్ళ సామ్రాజ్యంలోని చక్కగా ఎలాంటి బాధలు భయాలు లేకుండా సక్రమంగా వెళ్ళిపోవడానికి అమ్మని ఆరాధించుకుంటారు. అంటే అమ్మ ఇక్కడ రాజుల కన్నా కూడా చాలా శక్తివంతమైనది. రాజులకే పెద్ద రాణి, మహారాణి అన్నమాట. లలితమ్మని రాజ్ఞి అంటారు, శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటే అమ్మవారు పట్టపురాణి అండి. ఈ ప్రపంచాన్ని ఒక మహారాణిలాగా పరిపాలిస్తారు అని సంకేతిస్తుంది. లలితమ్మని రమ్య అని పిలుస్తారు, అంటే అతి సౌందర్యవతి. ఎన్ని ప్రపంచాలు అమ్మ ముందు పుట్టుకొచ్చినా, ఎన్ని ప్రపంచాలు అంతం అయిపోయినా అమ్మ వయసు ఎప్పుడు తరగదండి. అమ్మ సౌందర్యవతిలాగే నల్ల తాచుపావంలాగా పెద్ద కురులు వేసుకుని దగదగలు అంటే బంగారు ఛాయలో దగదగలాడిపోతూ ఉంటుందన్నమాట. అంత అందమైన స్వరూపిణి లలితమ్మ. లలితమ్మని రాజీవలోచన అంటే కలువు రేఖల లాంటి కళ్ళంట అమ్మవారివి. పద్మనయన అని పిలుస్తారు. కలువు రేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళంట. ఆ కళ్ళు ఎలా ఉంటాయంటే చెరువుల్లో చేపలు చూడండి, కుడివైపు ఎడంవైపు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా, అమ్మకు కూడా కుడివైపు ఎడంవైపు అలా కళ్ళు తిప్పుతూనే ఉంటుందంట. ఎందుకంటే ఈ జగతిలోని అణువు ఏం జరుగుతుంది అన్నది అమ్మ ఇట్టే ఆ కనుచూపుతోనే పట్టేస్తారంట. అలాగే ఎలాంటి పెద్ద కార్యం అయినా సరే అమ్మవారు కళ్ళతోనే అంటే అంత సులువుగానండి చిటికలో టక్కని చేసేస్తారంట. లలితమ్మని రంజని అని పిలుస్తారు. అంటే ఆమె భక్తులలోని ఎలాంటి భయాలున్నా, అంటే ఈ భయాలు ఎందుకు, ఎలాంటి రోగాలు లేదు అంటే వృద్ధులు ఉంటారు పాపం, వాళ్ళకి కొంచెం వాళ్ళు చిన్నపిల్లలా అయిపోతారు కదండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత. అందుకనే ఆమె ప్రియమైన భక్తులలోని ఎలాంటి వ్యాధులు లేదంటే మృత్యు భయాలు ఇలాంటివన్నీ తొలగించేసేసి వాళ్ళలో ఆనందాన్ని నింపుతారంట. లలితమ్మని రమణి అని పిలుస్తారు. అంటే అమ్మవారు ఆమె ప్రియమైన భక్తులతో చక్కగా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉంటారంటండి. కానీ ఆవిడ అమ్మవారు అని ఆడుకునే పిల్లలకి తెలియదు. ఉదాహరణకి బాలా త్రిపుర సుందరి స్వరూపము. అమ్మ చిన్న బాలమ్మ, పట్టులంగా, కాళ్ళకి పారాణి, గజ్జలు, జడగంటలు, పువ్వులు, చేతి నిండా గాజులు, బంగారు ఛాయ లాంటి మొహము, ఆ చిరునవ్వులోనే ఎంతో కాంతి ఉంటుందండి. నాకు బాలమ్మ అంటే ఇవన్నీ నేను ఊహించుకుంటూ ఉంటాను. ఆ బాలమ్మ
లలితమ్మకి ఎప్పుడైనా ఆడుకోవాలనిపిస్తే అంట చిన్న పిల్లలతోని మామూలుగా మనుష్యుల రూపంలోనే వచ్చి అమ్మవారు చక్కగా ఆడుకుంటారంట. అంటే ఆమె భక్తులతో ఆడుకోవడము అమ్మకి చాలా ఇష్టం అంట. అలాగే అమ్మవారు ఆమె భక్తులకి కావలసిన ఆనందాన్ని ప్రసాదించే రమణీ స్వరూపిణిగా భావిస్తారు. అమ్మ ఆనంద స్వరూపిణి అండి. అమ్మ ఆనందమయి ఆమె భక్తులకి కావలసిన ఆనందాన్ని ప్రసాదించే అంటే చాలా తీయగా ఉంటుందన్నమాట. అది మనము మాటల్లో చెప్పలేము. ఉదాహరణకి వేదాలు ఇవన్నీ ఉన్నాయండి. ఎవరైతే వేదాలు నేర్చుకుంటారో వేదాలు ఏం బోధిస్తాయండి? ఆత్మజ్ఞానాన్ని, అంటే ఒకళ్ళ గురించి పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకునే క్రియ అన్నమాట వేదాలు అంటే మంచిగా బతకడాన్ని నేర్పిస్తాయండి. అంటే మామూలుగా చెప్పాలి అంటే ఏవో మంత్రాలు అవి ఉంటాయి, కానీ ఏం చేసినా సరే మనం మంచి మార్గంలో ఎలాంటి అధర్మము చేయకుండా, అంటే ఎవరైతే ఈ వేదాలని నేర్చుకుంటారో వాళ్ళలో ఒక ఆనందకరమైన అనుభూతి, అంటే అది చెప్తే అర్థం కాదండి, నిష్ఠతో వేదాలని నేర్చుకుని మంచిగా బతికే వాళ్ళకే. అంటే ఇక్కడ వేదాలు నేర్చుకుంటేనే మంచిగా బతకాలని కాదు, నేను ఉదాహరణకి చెప్తున్నానండి. మనకి ఎలాంటి వేదాలు రాకపోయినా సరే మంచిగా, అంటే అధర్మము చెడు పనులు కూడా మనని అయస్కాంతంలాగా వాటి వైపుకి లాగుతూ ఉంటాయి. కానీ మనము సరి చెప్పుకొని ఇది కరెక్ట్ కాదు, మనం ఈరోజు కష్టపడినా పర్వాలేదు, మనము ఓడిపోయినా పర్వాలేదు, రేపు గెలుస్తాము, కానీ అధర్మంలో వెళ్ళి గెలవడం అనేది తప్పు అన్నమాట. అమ్మవారు అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆనందకరమైన అనుభూతిని ఇస్తారనమాట. ఆనందము, సంతోషాన్ని కటాక్షిస్తారు లలితమ్మవారు. లలితమ్మ సన్నజాజి తీగలాంటి నడుముకి మువ్వల వడ్డానం ధరిస్తారంటండి. ఇక్కడ లలితా పరమేశ్వరిని మన కన్న తల్లితో భావిస్తూనే ఈ అర్థాలన్నీ మనం తెలుసుకోవాలండి. అంటే అమ్మ సౌందర్యాన్ని తీయగా ఉంటుందని నేను ఇలా వర్ణిస్తున్నాను. మన కన్న తల్లి గురించి, అంటే అమ్మ మీద ప్రేమతోనే మనం ఈ శ్లోకం తాలూకా అర్థాలు తెలుసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఈ సన్నటైన నడువు కంట అమ్మవారు మువ్వల వడ్డానాన్ని ధరిస్తారంట. ఎప్పుడైతే అమ్మవారు అడుగులో అడుగేసుకుంటూ నెమ్మదిగా, అంటే అమ్మవారి నడక చాలా నిదానంగా దృఢంగా, అంటే వేసే ప్రతి అడుగు కూడా చాలా పరిపూర్ణమైన జ్ఞానంతో అమ్మవారు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అడుగు కూడా చాలా నెమ్మదిగా, అంటే ఏదో హడావుడిగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోరు, నిదానమే ప్రధానము, కానీ అలాగే చాలా శక్తివంతంగా, అంటే దృఢంగా ఉంటుందంట. అంటే అన్నీ కూడా పరిశీలించుకుంటూ అమ్మ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి కొంచెం నిదానంగా నడుస్తారు. అలా నిదానంగా నడుస్తున్నప్పుడు అమ్మ నడుముకి వడ్డానము మువ్వులు ఉంటాయి కదండి, అవి చాలా తీయగా కమ్మనైన శబ్దాన్ని పుట్టిస్తాయంటండి. ఈ శబ్దం విన్న పక్కన ఉన్న హంసలు, లేడి పిల్లలు, నెమలులు కూడా అమ్మ వెనకాతలే, అంటే ఆ శబ్దాన్ని ఆకర్షిస్తాయన్నమాట. ఈ జంతువులన్నింటినీ, ఆ చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా మంగళకరమైన వాతావరణం ఉంటుందంట. అమ్మ వడ్డానానికి ఉన్న మువ్వలు అంత తీయనైన శబ్దాన్ని, మంచి వాతావరణాన్ని కల్పిస్తాయంటండి. దీంతో 71వ శ్లోకం తాలూకా అర్థం అయిపోయిందండి. మనం ఏ పని చేసినా అమ్మ దయతోనే కాబట్టి ఈ 71వ శ్లోకం కూడా అమ్మ దీవెనలతోనే ఈరోజు మనం తెలుసుకున్నాము. సర్వం శ్రీ లలితార్పణమస్తు అండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మనస్ఫూర్తిగా అక్షయ తిథి శుభాకాంక్షలండి. మనందరికీ కూడా మహాలక్ష్మీదేవి కటాక్ష ఉండాలి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అమ్మ చల్లగా చూడాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమో నమః.